సినిమా చూడటం కూడా పాపం. పాపమే పాపం పాపమే. ఇప్పుడు రాయబడ్డది కాదు కదా, ఒక 2000 years బ్యాక్ నుంచి ఉన్నది కదా. అవును. దానిలో ఉన్న ప్రకారం మీరు చెప్పారు అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయినట్టే. అప్పుడు అసలు సినిమాలు ఎక్కడ ఉన్నాయి, తర్వాత వచ్చాయి, ఇప్పుడు కేటగిరీస్ వచ్చాయి. అప్పట్లో ఏదైతే ఉందో అదే రూపాంతరం చెందుతూ ఈరోజు సినిమాగా రూపాంతరం చెందింది. అదే ఫస్ట్ తెర దగ్గర అంతకంటే ముందు డ్రామాస్ ఉండేవి, నాటకాలు ఉండేవి, నాట్యం ఉండేది, అలా ఉండేటివి. అప్పట్లో రాజుల పరిపాలన కదా, రాజులు ప్రతిరోజు సాయంకాలం నాట్య కార్యక్రమం పెట్టుకునే వాళ్ళు, లేకపోతే విదూషకులు ఉండేవాళ్ళు వాళ్ళని అలరించడానికి. అదే తెర మీదకి వచ్చింది, అదే వీధిలోకి వచ్చింది, తెర మీదకి వచ్చింది, అదే ఈరోజు సినిమాగా రూపాంతరం చెందింది. కాబట్టి ఈ కళ అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఎక్కువ శాతం సినిమాలు 99.99 సినిమాలు ఏం చేస్తున్నాయంటే నాలో లేనటువంటి చెడు లక్షణాలు లేదా అంతంత మాత్రంగా ఉన్న దాన్ని కూడా డెవలప్ చేసేటట్టుగా తయారవుతున్నాయి, కెటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తున్నాయి. నేను ఉదాహరణకి దొంగతనం చేద్దాం వద్దా అని అంటే ఏదో ఒక ఇక్కడ ఉందనుకోండి ఇంటెన్షన్స్, అలా చేయడం హీరోయిజం అనేటట్టుగా చెప్తున్నాయి. లేకపోతే ఏదైనా తప్పు చేయాలనిపిస్తుంది, అలా ఉండడం అది జెంటిల్ మ్యాన్ లక్షణం, అది హీరో లక్షణం అనేటట్టుగా. లేకపోతే ఎవరైనా కొట్టడం తిట్టడం ఇది తప్పు కదా, కాదు ఇది హీరోయిజం అనేటట్టుగా కేటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తున్నాయి. కాబట్టి దాన్ని చూడడం ఎందుకు, ప్రేరేపించబడ్డం ఎందుకు, మరలా వచ్చి ప్రభు దగ్గర క్షమాపణ వేయడం ఎందుకు? దాన్ని చూడకపోతేనే మంచిదే కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. డైరెక్ట్ సినిమా చూడటం పాపం అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చాను అంటే నేను చెప్పినటువంటి ఆ విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ఆ సామర్థ్యం అన్నది 100 మందిలో 90 మందికి లేకపోవచ్చు. కానీ నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఫేస్ వాల్యూని బట్టి తీసుకునే వాళ్ళు ఉంటారు, 90 మంది ఉంటారు. అంటే జాన్పాల్ అని చెప్పాడు సినిమా చూడదు క్రైస్తవులని, ఓకే వాళ్ళు ఇది నమ్మి సినిమా చూడకుండా ఉన్నా సరే మంచిగా ఉండగలుగుతారు. లేదా నేను చెప్పినటువంటి ఎసెన్స్ ఇప్పుడు మీరు అడిగారు, ఇప్పుడు ఈ ఎసెన్స్ అర్థం చేసుకొని మానేసినా సరే మంచిది. సినిమాస్ అన్ని ఒక కేటగిరీ ఎందుకు రావు, ఒక కేటగిరీ ఎందుకు రావు. మంచి సినిమాలు చూడొచ్చు అంటున్నారా మళ్ళీ? మంచి సినిమాలు అంటే అవి ఏంటనేది కూడా చెప్పాలి. మరలా ఓకే అదే మీరు చెప్పండి, అవి ఏంటి అనేది కూడా చెప్పాలి. ఉదాహరణకి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య జై భీమ్ అనే సినిమా వచ్చింది. జై భీమ్ అనే సినిమా వచ్చింది. అందులో ఒక క్లిప్ ప్లే చేశాడు నా ఫ్రెండ్ ఒకడు. ఆ క్లిప్ ప్లే చేయగానే నిజంగా ఏడుపు వచ్చింది, కంట్లో నీళ్ళు వచ్చేసాయి నాకు. దేన్ని చూసి అంటే ఆ సినిమాలో అంటే కులం తక్కువ వాళ్ళు ఉంటారు కదా, కులం తక్కువ వాళ్ళని ఎవరో కులం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి వాడు ఏదో మర్డర్ ఏదో చేసినప్పుడు వాడు ఈ వ్యవస్థకి డబ్బు ఇచ్చి వాడు ఎస్కేప్ అయితే ఈ కులం తక్కువ వ్యక్తులను తీసుకుని వెళ్ళి ఆ కేసులో ఇరికించడం. అలా వీళ్ళ జీవితాలు ఆ చీకటి గదుల్లోనే మగ్గిపోవడం. ఎందుకంటే వాళ్ళకి అడ్వకేట్ పెట్టుకోవడం తెలియదు, చట్టాల గురించి తెలియదు, అలా వాళ్ళు చీకటి గదుల్లో మగ్గిపోవడం. దాన్ని చూసినప్పుడు నిజంగా ఏడుపు వచ్చింది. ఒకవేళ రాజ్యాంగం అనేది రాకపోయి ఉంటే, కాన్స్టిట్యూషన్ రాకపోయి ఉంటే ఇప్పటికీ చదువులేక ఎంతమంది ఇలాంటి వాళ్ళు మగ్గిపోయే వాళ్ళు, ఇప్పటికీ మనకు తెలియకుండా ఎంతమంది మగ్గిపోతున్నారో చట్టం మీద కానీ సమాజం మీద అవగాహన లేకుండానే నిజంగా ఏడుపు వచ్చింది. అదేంటి అది సినిమా అంటావా అంటే కాదు, ఒకప్పటి ఆ నేపథ్యాన్ని తీసుకొని వచ్చి దృశ్య రూపంలో నాకు చూపించింది. ఇప్పుడు చెప్పాను అనుకో, నేను ఒకప్పుడు ఇలా అఘాయిత్యాలు జరిగేటి దారుణాలు జరిగేటి అంటే ఏమనిపిస్తుంది నాకు పెద్దగా. కానీ ఎప్పుడైతే దృశ్య రూపంలో నేను చూశానో నేను దాంట్లో నేను ఇన్వాల్వ్ అయిపోయాను, కనిపించింది, ఏడుపు వచ్చేసింది నాకు. సో ఇలాంటివి సమాజాన్ని జాగృతం చేసేవి, ఎడ్యుకేట్ చేసేవి, ఇలాంటివి ఓకే అవి కొన్ని ఉంటాయి, నేను చూస్తానని చెప్పట్లేదు. ఒకవేళ నేను చూడాల్సి వస్తే ఇలాంటివి చూసేటువంటి అవకాశం ఉంటుంది. మరలా చెప్తాను, ఎందుకంటే మా వాళ్ళు అనుకుంటారు అంటే చూస్తావు సినిమా అంటే సారీ నాకంత టైం లేదు, నాకంత ఓపిక లేదు, నాకంత ఇంట్రెస్ట్ లేదు, అవి చూసే తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా నాకు లేదు. అయితే సినిమాలన్నీ ఒక కేటగిరీ ఎందుకు రావు, అందులో కొన్ని ఎడ్యుకేట్ చేసేటివి ఉంటాయి, కొన్ని నేర్చుకోవచ్చు, వాటిని మినహాయిస్తున్నాను మన వాళ్ళు నేను ఇక్కడ నేర్చుకున్నాను మరలా అందులో దుముకుతారు. కాబట్టి నేను ఏం చేశానంటే ఇది చాలా డెలికేట్ సబ్జెక్ట్ కాబట్టి చూడొచ్చు అంటే ఒక సమస్య వస్తుంది, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. నేను నేర్చుకుంటాను ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు చాలా మంది. చూడకూడదంటే అసలే చూడకూడదని మరలా ఇలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. రెండు ఎక్స్ట్రీమ్లే. అలా కాకుండా సింపుల్ గా ఒక పాస్టర్ గా క్రైస్తవులు సినిమా చూడకండి అంతే. ఎందుకంటే సినిమా చూసి నాకు ఫస్ట్ నుంచి పదం క్రైస్తవులు అని వాడుతున్నారు. అవును, క్రైస్తవుల్లోనే రోమన్ క్యాథలిక్స్ వేరు, రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ఏమేం చేస్తారు, వాళ్ళు మందు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, సినిమాకి వెళ్తారు.
అసలు వాళ్ళు క్రిస్టియన్ కేటగిరీ చేయరండి. ప్రొటెస్టెంట్స్ బైబిల్ కట్టుబడాలి. ఓకే, బైబిల్ కట్టుబడిన వాడిని ప్రొటెస్టెంట్ అంటాం. వరల్డ్ వైడ్ గా అతి పెద్ద మతం ఏదైనా ఉంది అంటే అది క్రిస్టియానిటీ, క్రైస్తవ్యమే. ఓకే, క్రైస్తవ్యమే. సరే, తెలుగులో క్రైస్తవ్యం, క్రిస్టియానిటీ. ఎంతమంది నిజంగా బైబిల్ కి కట్టుబడి ఇలా చేస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒక సినిమా చూడకుండా, ఒక సిగరెట్ దాక్కుండా, ఒక మందు దాక్కుండా ఉన్నారా ప్రొటెస్టెంట్స్? అసలు ఉంటే ఎంత శాతం ఉంటారు? మీ మీ జస్ట్ ఇమాజిన్ చేసి చెప్పండి ఒక పర్సంటేజ్. ఓకే, చెప్తాను వినండి. ఇది చెప్పే కంటే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, రైట్ టు ఎడ్యుకేషన్ అని ఒక మనకు ఉంది కదమ్మా. అందరికీ చదువు కావాలి. ఆడపిల్లలు చదువుకోవాలి, మగపిల్లలు చదువుకోవాలి. చదువుకోవాలి. మనం చదువుకునే పిల్లల్ని పనిలో పెట్టకూడదు, బడియేడు పిల్లల్ని పనిలో పెట్టకూడదు. చదువుకోవాలి అన్నది చట్టం. చదువుకుంటే సమాజం బాగుంటుంది, మనకు సమాజం అర్థమవుతుంది, చదువుకుంటే పరిణితి చెందుతాం. ఓకే, అందుకనే ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి. మొత్తం మన భారతదేశం అంతా పాఠశాలలు ఉన్నాయి, విద్యా వ్యవస్థ ఉంది. ఎంతమంది చదువుకు న్యాయం చేస్తున్నారు? ఎంతమంది చదువుకొని నిజంగా పరిణితి చెందుతున్నారు? ఓకే, ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది చదువుకోవట్లేదు, ఎంతమంది స్కూల్కి వెళ్ళి నిజంగా దాన్ని వంట పట్టించుకోవట్లేదు అనే దాని మీద విద్యా వ్యవస్థ ఆధారపడలేదు. విద్యా వ్యవస్థ బై నేచర్ అది మంచిది, సమాజ హితం కోసం ఏర్పాటు చేయబడింది. అయితే దాన్ని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు, ఉపయోగించుకోవట్లేదు అనే దాని మీద దీని క్రెడిబిలిటీ ఆధారపడలేదు. ఇది మంచిది, వీళ్ళు ఉపయోగించుకున్నా మంచిదే, ఉపయోగించుకోకపోయినా మంచిదే. ఓకే, అలాగే బైబిల్ అన్నది, క్రిస్టియానిటీ అన్నది దేవుని మార్గం. సృష్టికర్త అయిన దేవుడు మానవుణ్ణి ఎలా బ్రతకమంటున్నాడు అనేటువంటిది బైబిల్. ఆయన చెప్పాడు, ఆదికాండం నుంచి ప్రకటన దాకా చెప్పాడు. నేను పట్టుకున్నాను, నేను దీన్ని అవలంబించడానికి వచ్చాను, పాస్టర్గా వచ్చాను. ఎంత మటుకు నేను అందులో సక్సెస్ అవుతున్నాను అన్నది నా వ్యక్తిగతం, నా సామర్థ్యం, నా పరిస్థితులు, నా డెడికేషన్. ఇప్పుడు నేనేదో తప్పు చేశానని దీని మీదకి రాదా ఆ తప్పు, దీని మీద ఆరోపించబడదు. అది నా ఇండివిజువల్ ఫెయిల్యూర్ అవుతుంది. సో క్రిస్టియన్స్ 100 మంది చర్చికి వెళ్తున్నారు అనుకోండి, 100 మందిలో 90% మంది బైబిల్లో అడపాదడపా చెప్పినవి కాకుండా చెప్పనివి చేసేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. మీరు చెప్పినట్టుగా ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టిల్ దే ఆర్ ఆన్ ది పాత్, అంటే ఆ దారిలో ఉన్నారు. ఎందుకు అంటే ఒక సామెత ఉందమ్మా, గమ్యం వైపు నడువునైనా నడువు, నిదానంగా నడువు, కానీ వెనకంజి మాత్రం వేయొద్దు అని. గమ్యం ఉంది, వెనకంజి వేయొద్దు. ఇన్స్టెడ్ ఆఫ్ నువ్వు బ్యాక్ వచ్చాకంటే కనీసం మెల్లిగా అయినాడు, లేకపోతే మోకాలతో అయినా దేకు, లేకపోతే దొర్లుకుంటైనా వెళ్ళు. నువ్వు ఎంత నిదానంగా నడిచినా సరే నువ్వు ఉన్నది గమ్యంలోనే ఉన్నావు. అయితే మొత్తానికి ఈరోజు నేను సిగరెట్ తాగొచ్చు, లేదా సినిమాకి వెళ్ళొచ్చు, బట్ వేసుకుని దేవుడిని అంగీకరించాను, ఆయన దారిలో ఉన్నాను. రేపు దీన్ని మానొచ్చేమో, దాన్ని మానొచ్చేమో, మొత్తం నేను గమ్యంలో ఉన్నాను, నిజంలో ఉన్నాను. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రన్నింగ్ వెన్ వీఆర్ ఆన్ ది రాంగ్ ట్రాక్ అని ఒక ప్రవర్బ్ ఉంది. అంటే నిజమైనటువంటి దారి కాకుండా అక్కడ ఎంత స్పీడ్గా వెళ్ళినా సరే నీకు ఎంతసేపటి గమ్యం రాదు. అదే గమ్యం ఉండేటువంటి నిజమైన దారిలో మెల్లుగా నడిచినా సరే ఒకనొక రోజు గమ్యం వస్తుంది అనేటువంటి ఒక నిశ్చయిత ఉంటుంది. ఈరోజు 100 మంది క్రైస్తవులు చర్చికి వెళ్తూ ఉన్నప్పుడు 100 మంది బైబిల్ ప్రకారం బ్రతకడానికి మొగ్గు చూపకపోవచ్చు, బట్ ఒకరోజు వాళ్ళు మొగ్గు చూపుతారు, వాళ్ళు మారుతారు అనే దానికి అవకాశం ఉంది. రైట్, ఇప్పుడు మీరైతే ఫాలో అవుతున్నారు బైబిల్ని. నేను కూడా 100% ఫాలో అవుతున్నాను చెప్పలేను, ఎందుకంటే నేను మనిషిని కాబట్టి. అంటే చెబుతున్నా, అంటే మీరు ఫాలో అవుతున్నారా అంటే ఏమో రేపు నా మీద ఒక అలిగేషన్ రావచ్చేమో, మీకు ఒక పాసిబిలిటీ చెప్తున్నాను. అంటే వస్తుందా అని కాదు, ఒక పాసిబిలిటీ అయితే నా మీద నమ్ముతున్నారు కదా. నేను నమ్ముతున్నాను, బైబిల్ని నమ్ముతున్నారు, పరిశుద్ధ గ్రంథం, అంతఃకరణ శుద్ధిని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీ చేతిలో ఉంది పాత నిబంధన, కొత్త నిబంధన, దీన్ని మొత్తం బైబిల్ అంటామమ్మా. ఇది పాత నిబంధన, కొత్త నిబంధన కలయిక.